రాఘవ లారెన్స్ నటుడిగా, డైరెక్టర్గా, కొరియోగ్రాఫర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యారు. రాఘవ లారెన్స్ సినిమాల కంటే ఎక్కువగా ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే మరింత గుర్తింపు సంపాదించారు. రాఘవ లారెన్స్ తనకున్న డబ్బులతో ఎంతో కొంత సహాయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వందలాది మంది అనాథలను చదివిస్తూ వారికి తిండి పెడుతూ ఎంతో పుణ్యం మూట కట్టుకుంటున్నారు. అయితే అలాంటి రాఘవ లారెన్స్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో నిన్ను కొట్టనురా మళ్ళీ తిరిగిరా అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్స్ బాధపడుతున్నారు. మరి ఇంతకీ రాఘవ లారెన్స్ పెట్టిన ఆ పోస్ట్ ఎవరి గురించి అనేది చూస్తే, విక్రమార్కుడు, మాస్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన రవి రాథోడ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే ఈయన పేరు గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపడతారు. అయితే అలాంటి రవి రాథోడ్ని మాస్ సినిమా షూటింగ్ సమయంలో రాఘవ దత్తత తీసుకున్నారు. దానికి కారణం ఆ షూటింగ్ టైంలో రవి రాథోడ్ పేరెంట్స్ మరణించడమే. దాంతో లారెన్స్ రవి రాథోడ్ని దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించారు. కానీ స్కూల్లో వేసిన సంవత్సరానికే రవి రాథోడ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత లారెన్స్ చాలా బాధపడ్డారు. కానీ రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రవి రాథోడ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఆ ఇంటర్వ్యూలో లారెన్స్ గారు చాలా మంచివారు. ఆయన నన్ను దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించారని, కానీ నేను స్కూల్ నుంచి తప్పించుకున్నానని, ఇప్పుడు నేను లారెన్స్ గారికి కనిపిస్తే నన్ను తిడతారో కొడతారో అంటూ మాట్లాడారు. అయితే ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారటంతో ఇది కాస్త లారెన్స్ దగ్గరికి చేరింది. అయితే ఈ వీడియో చూసి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రాఘవ లారెన్స్. రవి, నేను నిన్ను కొట్టనురా, తిట్టనురా, మళ్ళీ తిరిగి రారా. నువ్వు తప్పిపోయాక చాలా రోజులు నేను వెతికాను. ప్రస్తుతం ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చూసి నా గుండె తరుక్కుపోతుంది. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. నువ్వు పారిపోయినందుకు నిన్ను కొట్టను, తిట్టను. నువ్వు అసలు భయపడకు. మళ్ళీ తిరిగి నన్ను కలవరా, నేను చూడాలి అంటూ రాఘవ లారెన్స్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మరి ఈ పోస్ట్ రవి రాథోడ్ దాకా చేరి మళ్ళీ రాఘవ లారెన్స్ని కలుస్తారా లేదా అనేది చూడాలి.